సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూతులను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూత్లను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూత్లను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, సంక్రాంతి పర్వదినంతో పాటు వరుసగా సెలవు దినాలు రావడంతో మాత్రము హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాల రద్దీ అనేది భారీగా పెరిగిందని చెప్పవచ్చు. పట్నం వాసులు మొత్తం కూడా పల్లెపడ పడుతున్న పరిస్థితి కనబడింది. బాటసింగారం నుండి మొదలు పెడితే విజయవాడ రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇదే సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మధ్య మధ్యలో కూడా రోడ్డుకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నప్పుడు వాహనాలు అనేది చాలా స్లోగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్దకు వాహనాలు వచ్చిన తర్వాత టోల్ ప్లాజా నుండి అంటే ముందుకు వెళ్ళేందుకు సంబంధించేసి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో పంతంగి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ గా చూస్తే మనం గమనించవచ్చు, విజయవాడలో పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో వస్తున్నటువంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక్క నిమిషంలోనే దాదాపు 20 వాహనాలు వెళ్లే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. సాధారణ రోజుల్లో 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము పండుగ దృష్ట్యా మాత్రం ఈ యొక్క వాహనాల సంఖ్య డబల్ అయ్యే అవకాశం అని చెప్పారు. నిన్న ఒక్కరోజే 60 నుండి 65,000 వాహనాల వరకు వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు సెలవు దినము, రేపు సెలవు దినముతూ అదేవిధంగా పండుగ సందర్భంగా కూడా ఇంకా వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మనం టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఏ విధంగా బార్లు తినాయో గమనించవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు అనేవి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఉండడం జరిగింది. కోర్లపాడ్ టోల్ ప్లాజాకు సంబంధించేసి మొత్తంగా 11 గేట్లు, 2 టోల్ గేట్లు ఉండగా వీటిలో విజయవాడ మార్గం వైపు 7 టోల్ గేట్లను ఓపెన్ చేసి ఉంచారు. అంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, వాహనాలు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు ఆగకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అందుకోసం 7 టోల్ గేట్లను ఓపెన్ చేయడంతో వాహనాలు అనేవి చాలా ఫ్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా నిర్వాహకులు కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మార్గం వైపు కేవలం 4 టోల్ గేట్లను మాత్రం ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటువైపు తక్కువగా వెళ్తున్నారు, విజయవాడ వైపు ఎక్కువగా వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి 7 టోల్ బూత్లను కూడా ఓపెన్ చేసిన పరిస్థితి ఉందని. ఇప్పుడు ప్రజెంట్ గా చూసినట్లయితే వాహనాలు అనేవి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రమే అక్కడ నిలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వెంటనే స్కాన్ కావటము ఆ వాహనాలు చెప్పవచ్చు. చూస్తే మాత్రం వాహనదారులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ప్రజెంట్ గా వాహనాల సంఖ్య గంట కూడా పెరుగుతున్న నేపథ్యం అయితే క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగింది. కోనపాడు వద్ద మాత్రము ఉన్నటువంటి ఈ యొక్క 11 టోల్ గేట్లకు సంబంధించేసి 7 టోల్ గేట్లను మాత్రము ఓపెన్ చేసి ఉంచారు. మిగతా 4 టోల్ గేట్లు మాత్రం హైదరాబాద్ మార్గం వైపు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. మధ్య మధ్యలో ఎక్కడైతే రోడ్ వర్క్స్ నడుస్తున్నాయో ఆ రోడ్ వర్క్స్ నడిచే ప్రదేశాల వద్ద అంటే పెదకాపర్తి, చిట్యాల తదితర ప్రాంతాల వద్ద రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ రోడ్డు వర్క్స్ నడిచే ప్రదేశంలో వాహనాల సంఖ్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా స్లోగా వస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ సమయంలో అక్కడ వాహనదారులు కూడా త్వరగా ఆ యొక్క ప్రదేశాన్ని దాటుకుని వెళ్ళాలని ఉద్దేశంతో వేగంగా వస్తున్నారు కాబట్టి ఆ వేగంగా వచ్చే వాహనదారులు కూడా పోలీసులు నియంత్రిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేశారు. నిదానంగా వెళ్ళండి, గమ్యాన్ని చేరుకోవడం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో వాహనాల రద్దీ దృష్ట్యా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పోలీసులు ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా టోల్ గేట్ వెంటనే దాటి కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాము. సో వాహన అద్దాల రద్దీ దృష్ట్యా టోల్ బూత్లను కూడా పెద్ద సంఖ్యలో ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. స్కాన్ కాన్ వాహనాలకు హ్యాండ్ కాన్ ఉపయోగించేసి స్కాన్ చేసుకుని పంపిస్తున్నాము. అదేవిధంగా సంబంధించి ఫాస్టాగ్ లో లేనటువంటి వ్యక్తులకు సంబంధించేసి వాళ్ళను కూడా కృతజ్ఞతకు వెళ్లే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా టోల్ ప్లాజా ముఖ్యంగా వాళ్ళకి సంబంధించేసి ఒక 4-5 సిబ్బందిని అదనంగా ఉంచుతున్నాము. సో ఆ విధంగా ఉంచడం వల్ల వాళ్ళు ఆ అమౌంట్ చెల్లించే విషయంలో కదా లేదా దానికి సంబంధించేసి స్కాన్ చేసే విధానంలో విషయంలో కూడా వాళ్ళకి కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నాము. అందువల్ల వాహనాలు తక్కువసేపు నిలబడ వెళ్లే విధంగా వెళ్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సంఖ్య అనేది వాహనాల సంఖ్య అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అదేవిధంగా వాహనాలు వేగంగా వస్తున్నా ఎలాంటి ప్రమాదాలు ఉండే జాగ్రత్తలు తీసుకున్నాము. ముఖ్యంగా
వివిధ ప్రదేశాల్లో అంబులెన్స్ లో ఉంచాము, అదేవిధంగా క్రేన్లను కూడా ఉంచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగి వాహనాలు రోడ్డుపై నిలిచినట్లయితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా క్రేన్స్ కూడా ఏర్పాటు చేసేసి వెంటనే జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పిన పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం వాహనాల రద్దీ అనేది గంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ వాహనాల సంఖ్య ఈ రోజు దాదాపు 80,000 90,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వహణ అంచనా వేస్తున్న నేపథ్యం ఈ రద్దీ అనేది ఇవాళ రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అందుకు కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం పట్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూత్లను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, పండుగ సందర్భంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ రద్దీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పంతంగి టోల్ గేట్ వద్ద నిన్న రాత్రి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనకి పంతంగి టోల్ గేట్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి మెల్లగా కదులుతున్నాయి. అయితే మనకి టోల్ సిబ్బంది మనకి 3 సెకండ్లకి ఒక వాహనం వెళ్ళిపోయేలా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత టెక్నికల్ తలెత్తుతుందని చెప్పేసి సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 10 సెకండ్లకి ఒక వాహనం అలా వెళ్తుంది. కాబట్టి కొంత లేట్ అవుతుంది. అంటే అదనంగా మనకి కొన్ని టోల్స్ పెంచినప్పటికి కూడా గేట్స్ అనేది పెంచినప్పుడు కూడా మనకి ఈ రద్దీ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ లో పెరగడం, అవి అందరూ కూడా తమ సొంత వాహనాల్లో వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా గ్రామాలకు వెళ్తున్న నేపథ్యం. దాని తర్వాత ఆర్టీసీ ప్రత్యేక అదనపు బస్సులు పెంచడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఇప్పుడు పల్లెలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే మనకి ఆయా మండలాలకి, అంటే మనకి హుజూర్ నగర్, అదేవిధంగా కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, అదేవిధంగా ఇట్లా మనకి పండగ వాతావరణం ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో అందుకు అదనంగా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామంటున్నారు. సో వాటితో పాటుగా మనకి సిటీలో ఉన్నటువంటి బస్సులు కూడా వినియోగించుకుంటామని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మనకి అందుకు తమ సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లడం, అదనంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనకి ఎల్బీ నగర్ ఏరియాలో కూడా రద్దీ విపరీతంగా కనిపిస్తుంది. చాలా వరకు అందరూ కూడా పిల్ల పాపలతో కలిసి గ్రామాలకు వెళ్తున్నారు. కాబట్టి రేపు మరింత రద్దీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా వాహనాలు మనకి పంతంగి టోల్ గేట్ దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంతంగి, అదేవిధంగా కొర్లపాడు, ఈ 2 టోల్ గేట్స్ కూడా మనకి హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే కి ఉంటాయి, నేషనల్ హైవే మధ్యలో ఉంటాయి. కాబట్టి సో అందుకు మనకి కొర్లపాడు దగ్గర కూడా విపరీతమైన రద్దీ ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి
ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటు మనకి ఎవరైతే ఈ మాచర్ల, గుంటూరు, విజయవాడ వెళ్లాల్సుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎల్బీ నగర్ నుంచి మనకి సాగర్ వయా సాగర్ రింగ్ రోడ్డు, కొండమల్లపల్లి ఇట్లా మాచర్ల మీదుగా వెళ్తే మీకు ట్రాఫిక్ సమస్య తలెత్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇక దాంతో పాటు మనకి ఖమ్మం నుంచి వెళ్లాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సూర్యాపేట బైపాస్ నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే సూర్యాపేట లోపల టౌన్ లోకి వచ్చి వెళ్తే కొంత ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనకు బైపాస్ నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా అక్కడ సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇక మిగిలిన వారు నార్కట్పల్లి, విజయవాడ వెళ్ళాలనుకున్న వారు ఎవరైతున్నారో వారందరూ కూడా నార్కట్పల్లి నుంచి రైట్ తీసుకొని వయా నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదకి వెళ్తే కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తుందని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ రోజు సాయంత్రం నుంచి మరింత ఈ యొక్క సమస్య జటిలమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అధికారులు అంటే పోలీస్ సిబ్బంది అదేవిధంగా ఆర్టీసీ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. మరి కాసేపట్లో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే మనకి హైదరాబాద్ టు విజయవాడ వెళ్లేటువంటి జాతీయ రహదారి మనకి అక్కడక్కడ కొంత జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంత వెహికల్స్ మనకి అటు నుంచి 2 కిలోమీటర్ల మేర మనకి ఈ యొక్క పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి చిట్యాల వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ యొక్క పనులను కూడా పరిశీలించారు. పనులను త్వరత గతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మనకి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సో అందుకు అక్కడ మనకి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంటే మనకి పంతంగి టోల్ గేట్ దాటంగానే చోటప్పల్ వస్తుంది. చోటప్పల్ తర్వాత మనకి 1 గంట వ్యవధిలోనే ఈ చిట్యాల మనకు చేరుకుంటాం. కాబట్టి చిట్యాల దగ్గర ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఆ సమస్య చిట్యాల దగ్గర జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సమస్య తలెత్తుతుంటే దాదాపుగా మనకి 10-15 కిలోమీటర్ల మేర కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు సాయంత్రం నుంచి. కాబట్టి సో మరి అధికారులకు కూడా ఒక సూచన చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కాసేపట్లో మనకి అంటే మధ్యాహ్నం 1 గంటకి మినిస్టర్ క్వార్టర్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో మరి ఆయన ఏం చెప్పబోతున్నారు కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే పండగ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ నేపథ్యంలో మాత్రం పట్టణ వాసులందరూ కూడా పల్లెలకైతే బారులు తీరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు దాదాపుగా ఎక్కువ మంది వెళ్తారు. సో మనకి సోమవారం నుంచి దాదాపుగా రోడ్లన్నీ కూడా పట్టణాల్లో చాలా ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి ఎక్కువ మొత్తంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా తెలంగాణ వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కువగా పండుగను జరుపుకుంటారు. కాబట్టి సో వారందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఎక్కువ విద్యార్థులు వెళ్తున్నారు. స్టూడెంట్స్ హాస్టల్ నుంచి హాస్టల్ దాదాపుగా ఖాళీ అవుతున్నాయి. మనకి అమీర్పేట, అదేవిధంగా కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అదేవిధంగా ఇలాంటి ప్రాంతాలు చూస్తే ఎక్కువగా హాస్టల్స్ ఉంటాయి. అంతా కూడా చదువుకునేందుకు వస్తుంటారు. కాబట్టి సో వారందరూ కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ రోజు మాత్రం రద్దీ మాత్రం యువత ఎక్కువగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు మాత్రం ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్లే అవకాశం అయితే ఉంది. సొంత వాహనాల్లో కూడా ఆల్రెడీ చాలా మంది పట్టణం వదిలి పల్లెలకు సంక్రాంతి పండుగ చేసుకునేందుకు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సైదులు ఇటు బస్ స్టాండ్ల సంగతి అయితే ఓకే, అలాగే రైళ్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రైల్వే స్టేషన్ కి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే స్పెషల్ ట్రైన్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి మనకి 14 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పడం జరిగింది. కాబట్టి మనకి పండగ రద్దీ దృష్ట్యా ఎప్పుడు కూడా ఇది అంచనా వేసిన తర్వాత మేము ప్రత్యేక ట్రైన్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. సో దాని నేపథ్యంలోనే మనకి సికింద్రాబాద్ నుంచి ఈ యొక్క తెలంగాణ ఏరియాకు సంబంధించి స్పెషల్ గా ఒక 6 ట్రైన్స్, అదేవిధంగా ఏపీకి వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి అదనంగా మరో ఒక 7 ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేశాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకి సికింద్రాబాద్ లో కూడా నిన్న రాత్రి నుంచి రద్దీ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లో ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా చాలా వరకు ఎవరైతే ట్రైన్స్ ద్వారాగా పల్లెలకు వెళ్లి సంక్రాంతి పండుగను జరుపుకుంటారో వారందరూ కూడా విజయవాడ కానీ ఇట్లా మనకి గుంటూరు సైడ్ వెళ్లే వాళ్ళు కానీ రేపల్లె సైడ్ వెళ్లే వాళ్ళందరూ కూడా ట్రైన్ సౌకర్యం వినియోగించుకుంటారు. కాబట్టి సో వారందరూ కూడా టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సో అందుకు ప్రయాణికుల రద్దీ దృష్టి కూడా మేము దక్షిణ మధ్య రైల్వే మేము 14 ట్రైన్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎటువంటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇటు ఆర్టీసీ, అదేవిధంగా రైల్వే, అదేవిధంగా మనకి ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా అంటే ఇప్పుడు సిటీలో ఉంటే సిటీలో కూడా ట్రాఫిక్ పోలీసు అలర్ట్ గా ఉండాలని, దాని తర్వాత జిల్లాకి ఎంట్రీ అయిన తర్వాత ఆయా జిల్లా పరిధిలో ముఖ్యంగా ఇటు మనకి హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారి, అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి కూడా ఎక్కడైతే ఏ పరిధిలోకి వస్తుందో అంటే ఆ జిల్లా పరిధిలోకి వస్తారో ఆ జిల్లా పరిధిలో పోలీసు అధికారులు కూడా అలర్ట్ గా ఉండి సమన్వయం చేస్తూ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సురక్షితంగా ప్రజలందరినీ కూడా తమ ఇళ్లకు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ రద్దీ మనకి పండుగ తర్వాత కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది.
రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. వీకెండ్ సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు ఆలస్యం కావడంతో భారీగా వాహనాలు బారులు తీరాయి. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గంలో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. వీకెండ్ సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు ఆలస్యం కావడంతో భారీగా వాహనాలు బారులు తీరాయి. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గంలో భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతపు సెలవులు ఓవైపు, మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో దేశం నలుమూల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ఈ కారణంగా తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం వాహనాలతో బారులు తీరున్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో తిరుమల గిరులన్నీ పోటెత్తుతున్నాయి భక్తులతో. మరోవైపు రోడ్డు మార్గంతో ఓవైపు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో, మరోవైపు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గం, అదే విధంగా శ్రీవారి మెట్టు చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు భక్తుల నడక మార్గం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. అంటే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు తరలిరావడంతో ఒక భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. మరోవైపు టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఏదైతే ఏకాదశి, ద్వాదశికి రాలేని భక్తులు యొక్క స్వామివారి దర్శనార్థం పండుగ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా దర్శనం చేసుకోవడానికి సెలవులు మరోవైపు ఉండడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఓవైపు తిరుమల బస్టాండ్, అదే విధంగా గదులు మంజూరు చేసే కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా బారి తిన్నారు. అలాగే చెట్ల కింద, అలాగే షెడ్ల కింద కూడా భక్తులు సేద తీరుతున్నారు. వీరికి నిర్ణీత సమయం లోపల దర్శనం కల్పించేలాగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. మరోవైపు లఘు దర్శనం ద్వారా కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేలా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల చర్యలు చేపట్టింది. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 12న ఉదయం 10:17 ప్రయోగించనున్న పిఎస్ఎల్వి C-62 ఉపగ్రహ నమూనాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం నిర్విఘ్నంగా, విజయవంతంగా పూర్తి కావాలని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇకపోతే 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టబోతున్న తొలి అంతరిక్ష ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిఎస్ఎల్వి C-62 EOS N1 తో పాటు 8 విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించనుంది ఇస్రో. భూ సంప్రేక్షణ, వ్యూహాత్మక అవసరాలకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. On 12th January morning 10 a.m. 17 minutes, we are going to have
the PSLV C62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle, we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. This is basically advanced Earth observation satellite, the EOS N1. On 12th January morning, 10 a.m. 17 minutes, we are going to have the PSLV C62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle, we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. This is basically advanced Earth observation satellite. కడప జిల్లా జమ్మలమడుగులో రేపటి నుంచి గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గండికోట ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎస్పీతో కలిసి పరిశీలించారు. ప్రపంచ ప్రఖ్యాతమైన గండికోటలో రేపటి నుంచి 3 రోజుల పాటు అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనేక చారిత్రాత్మక ఘట్టాలకు నిలయమైన గండికోటలో కడప సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉత్సవాలు జరగనున్నట్లు చెప్పారు. గండికోట ఉత్సవాలకు ప్రముఖ సింగర్ మంగ్లీ, డ్రమ్స్ కళాకారుడు శివమణి రానున్నట్లు వెల్లడించారు. 11, 12, 13 తారీఖుల్లో ఇక్కడ నిర్వహించబోతున్నాము. సో ఈ గండికోట ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. యువతకి, అలాగే హిస్టారియన్స్ కి, అలాగే వేరియస్ కల్చరల్ ఎంతూజియాస్ట్ కి, అలాగే కథకులకి, కథా విశ్లేషకులకి, అలాగే చరిత్ర విశ్లేషకులకి అందరికీ కూడా ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడబోతుంది. అలాగే మన కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి హ్యాండ్లూమ్స్ ని, హ్యాండీక్రాఫ్ట్స్ ని, అలాగే స్వయం సహాయక సంఘాలు తయారు చేసినటువంటి వస్తువులను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. అలాగే కడప జిల్లాకు సంబంధించినటువంటి క్యూజిన్ ఏదైతే ఉందో, అథెంటిక్ క్యూజిన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే కంటిన్యూస్ ఎంగేజింగ్ యాక్టివిటీస్, అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే హెలీ రైడ్ అనేది మొట్టమొదటిసారి మనం ఈ ప్రాంత వాసులకి తీసుకొస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే మీరు ఫస్ట్ టైం హెలికాప్టర్ తోటి ఈ గండికోట యొక్క 360 వ్యూని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్.